శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇల్లు చాలా బాగుంది, ఎక్కడ చూసినా శ్రీరామ కనిపిస్తుంది. రామ మంత్రం దగ్గర కూడా ఒక శ్లోకం ఉంది మాస్టారు. కళ్యాణానాం నిధానం కలిమల మథనం పావనం పావనానాం పాథేయం యన్ముముక్షో సపది పరపద ప్రాప్తయే ప్రస్థితస్య విశ్రామస్థానమేకం కవివరవచసాం జీవనం సజ్జనానాం బీజం ధర్మద్రుమస్య ప్రభవతు భవతాం భూతయే రామనామాని. రామనామం తాలూకు విశిష్టత చెప్పారు పెద్దలు. కళ్యాణానాం నిధానం అంటే సమస్త విధమైన శుభములకు అదే కేర్ ఆఫ్ అడ్రస్. ఎక్కడ రామనామం ఉంటుందో అక్కడ అన్ని శుభాలు ఉంటాయి. కలిమల మథనం కలియుగంలో ఉండే పాపాలన్నీ దోషాలన్నింటినీ పోగొట్టేది రామనామం. పావనం పావనానాం పవిత్రం చేసేటువంటి గంగాది తీర్థాలన్నిటికీ కూడా పవిత్రాన్ని ఇస్తుంది. అధ్యాత్మ రామాయణంలో దీనికి కథ చెప్తారు వాళ్ళు. పాదపంకజ పరాగ పవిత్ర గాత్ర భాగీరథి భవ విరించి ముఖాన్ పునాతి సాక్షాత్ సయేవ మమ దృగ్విషయో యదాస్తే కిం వర్ణ్యతే మమ పురాకృత భాగధేయం అని అంటాడే అహల్యాదేవి దగ్గర. ఏ మహావిష్ణువు యొక్క పాదంలోంచి పుట్టిన గంగానది లోకాన్ని పవిత్రం చేస్తుంది అంటారు. మరి సాక్షాత్తు ఆ మహావిష్ణువే రామావతారంలో నా దగ్గరికి వచ్చి కాలితో నన్ను స్పృశించి నాకు పవిత్రతను చేర్చారు. నా అదృష్టం ఎంత గొప్పదో అది. కిం వర్ణ్యతే మమ పురాకృత భాగధేయం అని చెప్తారు అహల్య దగ్గర. అలాగా గంగాది తీర్థాలు పవిత్రాలు. కానీ గంగకి కూడా పవిత్రతని తీసుకొచ్చేది ఏది అంటే రామనామం. పావనానాం పావనం పావనం పావనానాం పాథేయం యన్ముముక్షో సపది పరపద ప్రాప్తయే ప్రస్థితస్య. ఈ లోకంలో ఎక్కడైనా ఊరికి వెళ్తే ఏదో టిఫిన్ ప్యాక్ చేసుకుని వెళ్తాం. కానీ పరలోకానికి స్వర్గాది పుణ్యలోకాలకి వెళ్ళేటప్పుడు మనం కూడా తీసుకెళ్లేది ఏది అంటే రామనామం. పరలోకానికి వెళ్ళేటప్పుడు పాథేయం అంటే దారిలో తినడానికి వీలుగా ఉండేది, ఖర్చు అయిపోకుండా ఎంత తిన్నా అలా తరగకుండా ఉండేది రామనామం. ముముక్షువైన వాడు పరపద ప్రాప్తి పొందడానికి బయలుదేరితే వాడు కూడా తీసుకెళ్లేది రామనామం. జీవనం సజ్జనానాం సత్పురుషుల యొక్క జీవన విధానం ఉంటుంది రామనామస్మరణం. మన కవివర వచసాం విశ్రామస్థానం. మహాకవులు వాల్మీకి మొదలైనటువంటి మహాకవులు అందరికీ కూడా ఏవన్నీ వర్ణిస్తే తన కవిత్వం చరితార్థమవుతుందో అలాంటి లోకోత్తర గుణోత్తరుడైన శ్రీరామచంద్ర ప్రభువునే వర్ణిస్తారు. ఆయన లాంటి కవి నాయకుడు ఇంకోటి లేడు మనకి. అంచేత ఆయనే నాయకుడు, ఆయన్నే వర్ణించాలి అని చెప్తారు. నాయకో ఇది వర్ణ్యేత లోకోత్తర గుణోత్తర అని లోకోత్తరమైన గుణములు కలిగినటువంటి వాడు శ్రీరామచంద్ర ప్రభువు. అంచేత ఆ మాట చూసేసరికి నాకు అవే గుర్తుకొచ్చాయి. చాలా మంచి రామభక్తితోటి సగ ఇల్లంతా చూస్తే ఒక దేవాలయంలాగా ప్రాంగణం ప్రతి చోట శ్రీరామనామం చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. ఇల్లు మంచి నిర్మాణం అందంగా మండువాళ్ళలాగా చాలా అందంగా కట్టారు. అది ఇల్లు చూడు ఇల్లాలు చూడని ముందు ఇల్లు చూస్తే ఇంటి శోభ ఇల్లాలి శోభ ఇంటి శోభ అన్నీ కలుస్తాయి. అదే అదే అంచేత చాలా మంచి ఇల్లు కట్టుకున్నారు. శ్రీరామచంద్రం జీవనం సజ్జనానాం పాథేయం యన్ముముక్షో సపది పరపద ప్రాప్తయే ప్రస్థితస్య విశ్రామస్థానం ఏకం కవివర వచసాం బీజం ధర్మద్రుమస్య. ప్రధానమైన మాట ధర్మం అనేటువంటి చెట్టుకి విత్తనం ఏమిటి అంటే శ్రీరామనామం. ఆయన రామో విగ్రహవాన్ ధర్మ, రాముడే ధర్మస్వరూపం. ధర్మం అనేది ఒక పెద్ద చెట్టు అయితే ఆ చెట్టుకు విత్తనం ఏది అంటే రామనామం. బీజం ధర్మద్రుమస్య. అలాంటిది ప్రభవతు భవతాం భూతయే రామనామ. మీకందరికీ సమస్త విధమైన సంపదలు కల్పించడంలో ఆ రామనామం మీకు సహకరించుగాక కృతార్థమవుగాక ఆశీర్వచన శ్లోకం. అదే ఇప్పుడు ఒకసారి మనం చేసుకుందాం. ఆ శ్రీరామచంద్ర ప్రభు సత్యదేవుడి యొక్క అనుగ్రహం చేత సకల శ్రేయస్సులు పొంది యజమానుడు సకుటుంబంగా వృద్ధి పొందాలి. శ్రీరామ జయ రామ జయ జయ